ఓకే. యాహ్! ఫైన్. అంటే మనం ఇప్పటిదాకా ఏం చేసుకున్నామంటే డెఫినిషన్ ఆఫ్ సెమీ కండక్టర్ అట్లా క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ అనేది చదువుకున్నాం. ఓకే. ఇదేంటంటే మీకు ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్. ఓకే. ఆల్రెడీ నేను మేడన్‌కిను, విజయ్ సార్‌కి పెట్టాను. వాళ్ళు మీకు షేర్ చేసేస్తారు. ఓకే. అది ప్రాబ్లం కాదు. ఓకే. ఇక్కడ వరకు ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి అప్ టు హియర్ టిల్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ వరకు ఇది ఇంట్రొడక్షన్ టు బిఫోర్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ లేనప్పుడు మనం ఎట్లా చేసేవాళ్ళం ఏంటి అని, క్యాథోడ్ రే ట్యూబ్స్ కానీ లేకపోతే ఎల్సిడి కానీ ఎట్లా మనం ఆపరేట్ చేసేవాళ్ళం అని. ఓకే. అది దాని తర్వాత మనకు వచ్చింది ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్స్, కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఓకే. ఓకే. ఇది చూడండి, వీఆర్ హ్యావింగ్ ద రిలేషన్ బిట్వీన్ రెసిస్టివిటీ అండ్ కండక్టివిటీ. కనిపిస్తుందా అందరికీ? హలో, కనిపిస్తుంది కదా అందరికీ? క్లియర్గా ఉంది కదా? ఓకే, నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ సెమీ కండక్టర్స్ ఉంది చూడండి. ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కండక్టివిటీ కానీ రెసిస్టివిటీ కానీ ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఆటోమేటిక్ రెండోది రెసిప్రోకల్ కాబట్టి సరిపోతుంది. ఓకే. అలాగే ఇన్సులేటర్స్కి నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఓకే. ఒకవేళ మీ దగ్గర బుక్ ఉంటే మీరు కూడా అండర్లైన్ చేసుకోండి. మన తెలంగాణ బోర్డ్ టెక్స్ట్ బుక్ ఉందా మీ దగ్గర? హలో, నో సార్. లేదా? సరే, నేను ఏదైతే అండర్లైన్ చేశానో ఆ అండర్లైన్ చేసిన ఈ డాక్యుమెంట్ కూడా నేను పెడతాను. మీరు తర్వాతనే అండర్లైన్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఉంది. ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్, అలాగే కాంపౌండ్ సెమీ కండక్టర్స్. కాంపౌండ్లో ఇనార్గానిక్ సెమీ కండక్టర్, ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ పాలిమర్స్. ఓకే. జస్ట్ మనకి ఫిజిక్స్లో ఏంటంటే ఎక్కువ మనం వాడేది ఇనార్గానిక్ సెమీ కండక్టర్. గ్యాలియం ఆర్సెనైడ్ కానీ, ఇండియం ఫాస్ఫరస్ కానీ, కాడ్మియం సల్ఫైడ్ కానీ ఇవి ఎక్కువ వాడేది. ఓకే. మీకు బయాలజీలో అంటే మేము ఆర్గానిక్ పాలిమర్స్ కానీ ఇవి కానీ వాడతాం. ఓకే. అది దాని గురించి రాశాను. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఎనర్జీ బ్యాండ్స్. ఓకే. మనకి అసలు ఈ బ్యాండ్ థియరీ అనేది ఎలా వచ్చింది ఇక్కడ చూడండి. కింద 4n స్టేట్స్ అంటే ఏంటి, 4n ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఓకే, లేకపోతే ఇక్కడ 6n స్టేట్స్ అనే ఏంటి అనేది చెప్తారు. ఓకే. ఇయర్ ద ఎనర్జీ బ్యాండ్ విచ్ ఇంక్లూడ్స్ ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ valence electrons can be called as valence band. Okay. Okay. With no external energy, all the valence electrons will be in the valence band. Okay. If the lowest level in the conduction band happens to lower than the highest level of valence band, electrons from the valence band can easily move. Okay. If there is a gap between the conduction band and valence band, and no free electrons will be available in conduction band. Okay. Now we are considering the case of silicon or germanium crystal containing n number of atoms. Okay. Case of silicon or germanium containing n number of atoms. Suppose silicon, for silicon outermost orbit, while for germanium. Okay. అయితే ఇక్కడ మనకి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఆటంలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. సో విల్ హ్యావ్ ద ఓకే, ఒక ఆటంకి ఎన్ని ఉంటాయి, 4n స్టేట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక ఆటంలో మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి. అంతేనా? హలో, హలో, అంతే కదా? ఓకే, ఫైన్. నెక్స్ట్, ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ ఆర్బిట్. ఇప్పుడు టూ ఆటమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి ఏమవుతాయి, 2 + 2 4 వస్తాయి. ఓకే, అది. సో ఈ 8 ఎలక్ట్రాన్స్ మనం ఎట్లా చెప్పచ్చు, 2s + 6p. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అట్లా పిలో 6. సో ఇట్ అటైన్స్ ద ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అట్లా 4n valence electrons and 8n available energy states. Okay.
ఓకే. ఈ 8 energy levels can be continuous band or grouped in different bands. Okay, in the crystal. Next, ఇప్పుడు సపోజ్ అదే సిలికాన్ ఆటము అలాగే జర్మేనియం ఆటమ్. Okay, here we are having the valence band and the other band consisting of 4 energy states. It is conduction band, which is completely empty at absolute zero. అదే మనం ఫెర్మి ఎనర్జీ స్టేట్ అనుకున్నాం కదా, అది. నేను పేర్లు రాసుకుంటున్నా మెమోస్. ఓకేనా? ఓకే, హియర్ దే గేవ్ ద ఎక్స్ప్లెనేషన్. Electrons have discrete energy level. ఓకే ఓకే ఫైన్. అయితే ఈ ఎనర్జీ స్టేట్స్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మన కింద డయాగ్రామ్స్ ఉన్నాయి, ఇది ఓకే, అలాగే ఇది ఓకే, ఇది ఫస్ట్ డయాగ్రామ్. ఓకే, దట్ ఈస్ డయాగ్రామ్ ఏలో ఇదేంటి జనరల్గా బిఫోర్ ఎగ్జైటేషన్, ఆఫ్టర్ ఎగ్జైటేషన్, వీటి మధ్య ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అనేది చూడండి, జీరో ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ మెటల్స్, ఇదేమో మెటల్స్, బి ఏమో సెమీ కండక్టర్స్, ఈజీ గ్రేటర్ దాన్ 3 electron volt. ఓకే ఓకే, ఇదేమో గ్రేటర్ దాన్ ఉన్నదేమో ఇన్సులేటర్స్, లెస్ దాన్ ఉన్నదేమో సెమీ కండక్టర్స్, ఏబిసి. మీ నోట్బుక్లో కూడా ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్, ఈ ఎనర్జీ గ్యాప్. మెటల్స్ కంటే అప్రాక్సిమేట్లీ జీరో అని రాసేస్తాం, ఇది ఓకే ఓకే రాసాము. See, in case 1, metal, the conduction band is partially filled and the valence band is partially empty. When the conduction and bands overlap, అప్పుడేమవుతుంది, ఎనర్జీ గ్యాప్ అనేది జీరో. ఓకే, therefore resistance of such materials is low or the conductivity is high. ఓకేనా? హలో హలో, ఎస్ సార్. అంతే కదా. ఈ పాయింట్స్ అన్ని మనం చదువుకున్నాం, మన క్లాస్లో డిస్కస్ చేసాం. జస్ట్ ఏంటంటే ఒకసారి మీరు మన క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఎన్సీఆర్టీ బుక్ తీసి చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఏ టాపిక్స్ చదువుకున్నాము, వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. నెక్స్ట్ కేస్ 2 అంటే ఏంటి, ఇన్సులేటర్స్. A large band gap exists, and there are no electrons in the conduction band, so no conductivity or conductivity is less. The energy gap is large, so electrons cannot be excited from the valence band to the conduction band by thermal excitation. దీన్ని మనం ఇన్సులేటర్స్ అంటున్నాం. అదేది ఈ డయాగ్రామ్ కేస్ బి. ఇక కేస్ సికి వచ్చేసరికి ఇదేంటి, సెమీ కండక్టర్స్. A finite but small gap exists because of band gap. Okay, these electrons move in conduction band. Okay, జనరల్గా ఏంటంటే ఎక్కడైనా కూడా ఎవరైనా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఫాలో అయిన ప్రాసెస్ ఏంటంటే, ఐఐటి కానీ నీట్ కానీ ఫస్ట్ బోర్డు టెక్స్ట్ బుక్ చేసిన తర్వాత, బోర్డు లెవెల్లో చేసిన తర్వాత అప్పుడు ఎంట్రన్స్కి వెళ్తారు. ఎందుకు అంటే ఆ బోర్డు లెవెల్లో బేసిక్ పాయింట్స్ అని ఉంటాయి, ఆ బేసిక్స్ అనేవి క్లియర్ అవుతాయి. అందుకని మీరు మిగతా చాప్టర్ చదివినా చదవకపోయినా ఈ చాప్టర్ మాత్రం కంపల్సరీ చదవాల్సిందే. ఇది చదవకుండా మీరు ఎంట్రన్స్కు చేశారు అంటే కనుక మీరు బొక్క పొరల పడతారు. ఈ చాప్టర్ అంత కష్టం ఇంకోటి ఉండదు, డెఫినెట్గా చెప్తున్నాను. అందుకని నేను కావాలని ఒక సెషన్ దీనికోసమే పెట్టించాను. ఓకే, మీరు అండర్లైన్ చేసుకుంటా అంటే చేసుకోండి, లేదు సార్ మీరు మార్క్ చేసిన డాక్యుమెంట్ పెట్టండి సార్ అన్నా నేను పెడతాను, లేదు మేము స్క్రీన్ షాట్ తీసుకుంటాం సార్ మీరు మార్క్ చేసిన అన్నా కూడా నేను చేస్తాను. ఏం చేద్దాం?
స్క్రీన్ షాట్ డాక్యుమెంట్ షేర్ చేయాలా? Share the documents. ఓకే, డన్, షూర్. ఓకే, అది ఇక్కడ వరకు ఏంటంటే మనకి ఇది ఉంది ఎనర్జీ బ్యాండ్. అయితే మన టీఎస్ బోర్డులో మీరు దాదాపు అందరూ తెలంగాణ బోర్డే కదా? ఎవరైనా ఏపీ బోర్డు ఉన్నారా? లేరు కదా? ఓకే, మన తెలంగాణ బోర్డులో ఈ క్వశ్చన్ ఏది ఎనర్జీ బ్యాండ్స్ అనేది, ఓకే, ఒక 10 సార్లు తీసుకుంటే ఒక్కసారి ఏమో ఇచ్చాడు. వెరీ రేర్ క్వశ్చన్, వెరీ రేర్ క్వశ్చన్. బట్ ఎంట్రన్స్లో ఓకే, నీట్ వాళ్ళకి అయితే కనుక డెఫినెట్గా చెప్తున్నాను చాలాసార్లు, ఓకే, చాలాసార్లు వాట్ ఈస్ ద ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఫర్ సెమీ కండక్టర్స్ అడిగాడు, అలాగే ఇన్సులేటర్స్ అడిగాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, మీకు క్యాలిక్యులేషన్ లేకుండా అడిగే క్వశ్చన్లో ఇది ఒకటి డెఫినెట్గా. ఓకే, మీరు మొన్న 2020 నీట్ పేపర్ చూసారా? ఎవరైనా చూసారా? శివాని ఎవరైనా చూసారా? చూడలేదా? మీకు కావాలంటే ఆ పేపర్ అయినా పెడతాను, మీరు చూడండి. చూస్తే దాంట్లో ఫిజిక్స్లో 45 క్వశ్చన్స్లో 12 క్వశ్చన్స్ డైరెక్ట్ వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్. అట్లా థియరిటికల్ క్వశ్చన్ కాదు. మీరు థర్మోడైనమిక్స్లో, ఫిజిక్స్లో, థర్మోడైనమిక్స్లో మీన్ ఫ్రీ పాత్ అని చదువు ఉంటారు, గుర్తుందా? ఆ ఫార్ములా అడిగాడు, అట్లాంటి డైరెక్ట్ ఫార్ములాలు అడిగాడు. అందుకని అందరూ కూడా ఫార్ములా చదువుకోండి. అట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చినాక అస్సలు వదలొద్దు. 48 మార్కులు ఉట్టిపుణ్యంగా ఇచ్చాడు ఎన్టీఏ వాడు ఈసారి నీట్ వాళ్ళకి. ఒకవేళ మీ అదృష్టం కొద్ది అట్లా జేఈ మెయిన్స్లో వచ్చిందనుకో డైరెక్ట్ క్వశ్చన్ పనికి వస్తాయని చెప్తున్నాను. అందుకని అయితే అది మన ఇది పాయింట్ టు పాయింట్ ఇదంతా చెత్త. ఆ తర్వాత ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ చూడండి. ఇక్కడ మనకి జెర్మేనియం కానీ అలాగే సిలికాన్ కానీ స్ట్రక్చర్స్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఈ రెక్టాంగిల్ సింబల్ ఉందిగా ఇక్కడ, ఇది కోవలెంట్ బాండ్ ఫార్మేషన్. ఇక్కడ ప్రతి చోట కోవలెంట్ బాండ్ వస్తుంది. ఓకే, అయితే ఇవన్నీ కూడా ఏంటంటే డైమండ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. డైమండ్ అనేది ఏంటంటే క్లమ్జీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. మీకు ఒక కెమిస్ట్రీలో సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ అయిపోయిందా? సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ అయిపోయిందా? ఇంకా అవ్వలేదా? అయితే ఈ సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో మీకేముంటుందంటే సాలిడ్స్ అనేది 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. సింపుల్ క్యూబిక్, ఎఫ్సిసి, బీసీసీ అంటారు. బాడీ సెంటర్డ్ క్యూబిక్ అండ్ బేస్ సెంటర్డ్ క్యూబిక్ ఉంటుంది. ఎఫ్సిసి అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అని, ఇదేమో సింపుల్ క్యూబ్ అని. ఓకే, అట్లా ప్రతి సాలిడ్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ప్రతి సాలిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. అయితే ఈ డైమండ్ అనేది ఏంటంటే ఎఫ్సిసి ప్లస్ బీసీసీ ఉంటుంది. అందుకని అది కొంచెం క్లమ్జీ స్ట్రక్చర్ అంట. ఓకే ఓకే ఫైన్. అయితే ఇప్పుడైతే silicon and germanium have 4 valence electrons. Okay. Now, crystalline structure of every silicon or germanium is to share 4 valence electrons with its next. Okay. These shared electrons forms a covalent bond. Okay, or simply a valence band. Okay. ఇది assume to be shuttle back and forth అంటే ముందు అట్లా వెనకాల ఒక సిలికాన్ ఆటమ్ ఉందంటే
ఆ సిలికాన్ ఆటమ్ ఏం చేస్తుంది, ముందున్న సిలికాన్ ఆటము అట్లా వెనుకున్న సిలికాన్ ఆటమ్ తోటి షేరింగ్ అనేది చేస్తుంది, ఎలక్ట్రాన్ షేరింగ్ అనేది చేస్తుంది. ఓకే ఓకే కింద మీకు ట్యాబ్ ఇది, ఇక్కడ ఒక సిలికాన్, ఇది ఇది అట్లా ఇది ఇది. ఓకే చూడండి, ఈ డాటెడ్ లైన్స్ ఉందా, ఇది మన కోవలెంట్ బాండ్ ఫార్మేషన్. ఈ సిలికాన్ ఆటమ్ దగ్గర మనకి చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, పైన ఉన్న ఇంకో సిలికాన్ ఆటమ్ 2. ఓకే కిందవేమో ఈ ఆటమ్కి పంపిస్తాం. అది డయాగ్రామ్ ఇచ్చాను అన్నాడు వాడు. ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్, as the temperature increases, more thermal energy becomes available to these electrons, and some of the electrons may break away. The thermal energy effectively ionizes only a few atoms, okay, as shown in the diagram. Okay na? హలో చూస్తున్నారా? ఎస్ సార్. ఉషశ్రీ రాలేదు ఇవాళ. రెస్పాండ్ అవ్వండి సార్కి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం అన్ని చదువుకున్న టాపిక్లో ఉన్నాయి చూడండి, మనం డిస్కస్ చేసుకున్నవి. ఇవి మీరు కంఠస్థం పట్టాలి, నిద్రలో లేపడిగినా కూడా చెప్పాలి. థియరిటికల్ క్వశ్చన్లు వస్తాయి బాగా. అందుకనే మీకు ఒక సెషన్ నేనేం చేస్తాను, మిమ్మల్ని నేను హోస్ట్ చేస్తాను, మీరు నాకు కాన్సెప్ట్ చెప్పాలి. ఒకవేళ మీకు అర్థమైన తప్పు అయితే కనుక నేను అప్పుడు కరెక్షన్ చేస్తాను. ఓకే, మీరెవ్వరు కూడా మొహమాట పడద్దు, లేకపోతే ఇదవద్దు, తప్పు చెప్తే సార్ ఏదో అనుకుంటారు అనుకోవద్దు. అంతేనా? మీరు తప్పు చేస్తే సరిదిద్దడానికి ఉన్నదే మాస్టర్లు అని ఒకటే గుర్తుపెట్టుకోండి. అంతేనా? from which the free electron has come out leaves a vacancy. అంటే ఇక్కడ వాడు మనకి ఏమి ఇచ్చాడు, హోల్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది, ఎలక్ట్రాన్ అనేది ఒక ఎగ్జైటేషన్ స్టేట్కి ఎలా వెళ్తుంది అనేది ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి. ఓకే, the whole behaves as an apparent free particle with effective positive charge. ఓకే, అందుకనే హోల్ని ఏమంటామంటే పాజిటివ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఆర్ పాజిటివ్ క్లౌడ్ అంట. ఇన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్. They gave the equation also, where Ni is the intrinsic carrier concentration. Okay, now suppose here there is a hole at site 1 as shown in diagram 14.5a. 1 minute. 14.5 site 1 లో ఇక్కడ ఏముంది, ఒక హోల్ ఉంది చూడండి, కనిపిస్తుందా? వాడు యారో మార్క్ కూడా పెట్టాడు. ఓకే, the movement of holes can be visualized as shown in the diagram. ఈ హోల్ ఎలా మూవ్ అవుతుంది, ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వచ్చింది చూడండి. అంటే మనము హీట్ చేస్తుంటే ఆర్ థర్మల్లీ ఎగ్జైటింగ్, అంటే మనం హీట్ ఎనర్జీ ఇస్తుంటే ఈ హోల్ అనేది మారుతూ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి అట్లా మారుతూ ఉంటుంది. ఓకే, సపోజ్ మీరైనా చూడండి, మీరు లంచ్ చేసిన తర్వాత లేకపోతే మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాస్టర్ లేరనుకోండి, ఎవరైనా ఒక స్టూడెంట్ ఏం చేస్తారు, ఒక బెంచ్ దగ్గర నుంచి ఇంకో బెంచ్ కదులుతుంది, అట్లా ఇది కదులుతూ ఉంటుంది ఈ హోల్ అనేది, ఒక ఆటమ్ నుంచి ఇంకో ఆటమ్కి. An electron from the covalent bond at site 2 may jump to the vacant site 1. Thus, after such a jump, the hole is site 2 and the site 1 has now an electron. The hole has moved from site 1 to site 2. Okay, ఎలక్ట్రాన్ అనేది ఇనీషియల్గా ఫ్రీగా ఉంది, దాని మీదేమి మనకి
కండిషన్స్ కానీ ఇక్కడికెళ్ళు అక్కడికెళ్ళు అని కండిషన్స్ ఏమీ లేవు. అందుకని దాన్ని ఒరిజినల్లీ సెట్ ఫ్రీ అంటారు, ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్ అంటారు. ఎనర్జీ ఇచ్చినప్పుడు మాత్రమే వీఆర్ ఎక్సైటింగ్. The free electron moves completely independent as conduction and give rise to electron current. ఎలక్ట్రాన్ కరెంట్ని మనం ఐ తోటి ఇండికేట్ చేస్తున్నాం. అంతేనా? అర్థమైందా? The motion of hole is a convenient way of describing bound electrons. అవునా? దివ్యశ్రీ, శివాని, ఎస్ సార్. అంతేనా? ఇదంతా మనం చదువుకున్నాం, మన క్లాసులో చదువుకున్నాం మనం. చూడండి, మొత్తం అదే ఉంటుంది. ఎందుకంటే ఈ చాప్టర్ నేను మీకు చెప్పటమే కాదు, నేను కూడా ఏం చేస్తాను, ఎన్సీఆర్టీలో చూసే చెప్తాను. మీరే కాదు, నేనైనా అదే చేస్తాను. The total current, that is current due to electrons and the holes. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ప్రాసెస్ ఆఫ్ జనరేషన్ అంటే హోల్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అది హోల్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఏమైంది, కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ అనేది తిరుగుతుంది. అవునా? ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ద మోషన్, ఆర్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఇన్ కండక్షన్. ఓకే ఓకే అట్లా తిరుగుతూ ఉంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ excited, number of electrons which are moving in excited state increases, number of holes will also be increases. కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ అనేవి పెరుగుతున్న కొద్దీ వ్యాలెన్స్ బ్యాండ్ ఏమవుతాయి, హోల్స్ అనేవి పెరుగుతుంటాయా? ఓకే, ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ అండ్ హోల్, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్, హోల్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ అండ్ హోల్ విల్ కంబైన్, will get the neutral charge. అది రీకంబైన్. జనరేషన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ ఎక్సైట్ అయినప్పుడు మనకి వ్యాలెన్స్ బ్యాండ్లో వచ్చే పార్టికల్ని మనం హోల్ అంటాం. ప్రాసెస్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ హోల్. రీకాంబినేషన్ అంటే ఎలక్ట్రాన్ హోల్ మళ్ళీ ఫామ్ అయినప్పుడు మనకు వచ్చేది న్యూట్రల్ స్టేట్. ఎట్ ఈక్విలిబ్రియం, ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుంది, రేట్ ఆఫ్ జనరేషన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ రీకాంబినేషన్. అంతేనా? హలో, అంతే కదా? ఎస్ సార్. చూడండి, అంతే కదా మనం చదువుకుంది. ఓకే, వీటికి కరస్పాండింగ్ ఇక్కడ ఇనీషియల్గా హోల్ అనేది కదలకుండా ఉంది. నేను థర్మల్లీ ఎగ్జైటెడ్ చేస్తున్నాను, థర్మల్ ఎనర్జీ పాస్ చేసాను, ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ అవుతుంది. సిలికాన్లో కానీ జర్మేనియంలో కానీ మనకి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు కూడా మనకి సేమ్ గ్రూప్లో ఉన్నాయి. చూడండి, మీరు పీరియాడిక్ టేబుల్ చూస్తే సేమ్ గ్రూప్లో. ఇక్కడ ఈ డయాగ్రామ్, ఈ ఏ డయాగ్రామ్ అంటే ఏంటి, దాని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పి, స్మాల్ ఎక్స్ప్లెనేషన్. అట్లా బి దానికి. ఓకే, సేమ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మన హెచ్సి వర్మలో కూడా ఉంది, మన తాతయ్య పుస్తకంలో కూడా ఉంది. మీ దగ్గర హెచ్సి వర్మ ఉన్నా లేకపోతే ఎన్సిఆర్టీ ఈ బుక్లలో చదవండి, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఈ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్లో ఎప్పుడు ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఇన్సులేటర్గా యాక్ట్ అవుతుంది అంటే అట్ T = 0 కెల్విన్ దగ్గర. T = 0 కెల్విన్ అంటే మన అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పచ్చా? అవునా? సో అట్ అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర ఏమవుతాయి, అన్ని ఎలక్ట్రాన్స్ కదులుతూ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే ఆక్యుపైడ్ స్టేట్స్ అంటాం. ఆల్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఇన్ ఆక్యుపైడ్ స్టేట్స్ అంటాం. ఓకే ఓకే నెక్స్ట్ అంటే టెంపరేచర్ 0 కెల్విన్ కన్నా ఎక్కువ ఉంది. 0 కెల్విన్ అంటే -273 degrees Celsius. Okay, so whenever we are having a temperature greater than 0 Kelvin, okay, all the electrons, okay, will excite.
these thermally excited electrons partially occupy the conduction band. Okay. Okay. అయితే ఇక్కడ చూడండి, కార్బన్, సిలికాన్ అండ్ జెర్మేనియం హ్యావ్ లాటిస్ స్ట్రక్చర్, సేమ్ లాటిస్ స్ట్రక్చర్. వై ఈస్ కార్బన్ ఇన్సులేటర్ వైల్ జెర్మేనియం అండ్ సిలికాన్ ఆర్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్? మరి ఆ గ్రూపులో కార్బన్ ఏమో అటామిక్ నెంబర్ 6, సిలికాన్ ఏమో 14, అవునా? జెర్మేనియం ఏమో 32. కార్బన్ ఏమో ఇన్సులేటరు, సిలికాన్ అండ్ జెర్మేనియం ఏమో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఆర్ యూ కెన్ సే సెమీకండక్టర్స్. ఎందుకు చూడండి, అవునా? ఇట్లాంటి క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్లో ఐపీ బోర్డులో అడుగుతారు. ఓకే, మోస్ట్లీ 1 మార్క్లో అడిగేది ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ సేమ్ గ్రూప్లో ఉన్నవి. ఒక 2 ఎలిమెంట్స్ ఏమో సెమీ కండక్టర్లకు ఉన్నాయి, మూడోదేమో ఇన్సులేటర్గా ఉంది, ఎందుకు అంటాడు. ఓకేనా? మీకు ఇక్కడ ఆన్సర్ కూడా, సొల్యూషన్ కూడా ఉంది చూడండి. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం, అవునా? ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఎక్స్టెన్సివ్ సెమీ కండక్టర్. అయితే ఈ పీపీఎం అనేది మీరు బాగా కెమిస్ట్రీలో బాగా విని ఉంటారు, అవునా? పీపీఎం విన్నారా? పార్ట్స్ పర్ మిలియన్. పార్ట్స్ పర్ మిలియన్. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటే ఎంత? 10⁻⁷, 10⁻⁶, లేదా 10⁻⁵? ఇప్పుడు 1 lakh అంటే 10⁻⁵, మిలియన్ అంటే 10 lakh. 10⁻⁻. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అడగచ్చు. చూడండి ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు. when a small amount, okay, that is few parts per million of a suitable impurity is added to the pure semiconductor, conductivity of the semiconductor increases. Such materials are known as impurity semiconductor or extrinsic semiconductor. Avuna? Okay, now here we are adding a substance, small amount of desirable impurity is called doping, and impurity atoms can be called as dopants. Avuna? The dopant has to be such that it does not distort the original pure semiconductor lattice. Okay, a necessary condition to attain is the sizes of dopant and semiconductor atoms should be nearly same. మనం ఇండియం ఫాస్ఫరస్ అని తీసుకున్నాం అనుకోండి. ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 15, ఇండియం అక్కడెక్కడో ఉంది, 36లో ఉంది, అవునా? హలో, హలో, Yes, sir. కదా? అంటే రెండింటికి అటామిక్ నెంబర్ చూడండి, దాదాపు 18 దాకా ఉంది డిఫరెన్స్. 18 ఎలక్ట్రాన్స్ డిఫరెన్స్ ఉందంటే ఆ రెండు కూడా ఏమవుతుంది, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్గా మారటంలో మనం ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బంది మనం ఎట్లా చేస్తున్నాము? బై అప్లయింగ్ హై టెంపరేచర్. లేకపోతే ఒక ఫర్నేస్లో పెట్టి, అదే మాట లేదనుకోండి, ఏం చేస్తాం? ఒక దెబ్బేసో లేకపోతే ఒక ఎక్స్టర్నల్ ఎనర్జీ పెట్టేసి ఎందుకు అని చెప్పి లాగుతాం. అట్లా ఇక్కడ కూడా మనం చేసేది ఏంటంటే ఫర్నేస్లో పెట్టి ఒక 1000 కెల్విన్ దగ్గర లేకపోతే 1200 కెల్విన్ దగ్గర ఆ రెండింటిని కలుపుతున్నాం. ఓకేనా? అయింది. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ డోపెంట్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఏంటి, పెంటావాలెంట్ అంటే వ్యాలెన్సీ 5 ఉన్నది, అలాగే ట్రైవాలెంట్. వ్యాలెన్సీ 5 ఈ రెండు కూడా ఏంటి, పెంటావాలెంట్ అలాగే ట్రైవాలెంట్. ఈ రెండు కూడా మనం యాడ్ చేసే మెటీరియల్స్ అంటే డోపెంట్స్. మనకు ఒక సెమీకండక్టర్కి మనము ఈ డోపెంట్ని యాడ్ చేస్తున్నాం, పెంటావాలెంట్ని కానీ ట్రైవాలెంట్ని కానీ యాడ్ చేస్తున్నాం.
ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. పెంటావాలెంట్ విత్ అటామిక్ నెంబర్స్. ఓకే, పెంటావాలెంట్లో యూజ్ చేసేది బాగా ఆర్సెనిక్ కానీ, యాంటీమోనీ కానీ, ఫాస్ఫరస్ కానీ. యాంటీమోనీకి సైంటిఫిక్ నేమ్ ఏముంది చెప్పండి స్టిబియం. కదా. ఓకే, అంటే జస్ట్ మీరు యాంటీమోనీ ఇచ్చినప్పుడు మీరు కెమిస్ట్రీ ఏదైతే చదువుతున్నారో ఆ పాయింట్స్ గుర్తు రావాలి. ఫిజిక్స్లో అయినా అంతే. సపోజ్ మీరు కండక్టివిటీ అని గుర్తొచ్చింది అనుకోండి, మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో కండక్టివిటీ అని ఏం చదువుకున్నాం, అలాగే సెమీ కండక్టర్లో ఏం చదువుకుంటున్నాం, అట్లా షార్ట్ పాయింట్స్ అనేవి గుర్తు రావాలి. అలాగే ట్రైవాలెంట్ వేకెన్సీకి ఇచ్చాడు పాయింట్స్. ఇప్పుడు చూడండి, ఈ డోపింగ్ యాడ్ చేయటం వల్ల మనకి సెమీ కండక్టర్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది చెప్తున్నాం. ద నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఓకే, ఇది డోపెన్ మెటల్. ఓకే ఓకే, ఇక్కడ పెంటావాలెంట్ యాడ్ చేస్తే మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్ వస్తుంది. వీ డోప్ silicon or germanium with pentavalent element. Okay, when an atom of +5 valence element occupies the position of an atom in crystal lattice, 4 of its electrons bond with 4 silicon. ఇక్కడ నేను +5 వ్యాలెన్స్ ఎలిమెంట్ తోటి నేను సిలికాన్ ఆటమ్ తోటి నేను డోప్ చేశాను అనుకోండి. నాకు కావాల్సిన 4 ఎలక్ట్రాన్సే, కానీ ఒక ఎడిషనల్ ఆటమ్ ఉంది, ఎడిషనల్ ఎలక్ట్రాన్ ఉందా? అంతేనా? సిలికాన్లో మనకి ఏముంటాయి? అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్లో 4 ఎలక్ట్రాన్స్ అయినా, అంతేనా? అయితే ఇంకొక ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది? వీక్లీ బాండెడ్ with the 4 electrons of silicon atom. See, fifth remains very weakly to its parent atom. Parent atom అంటే ఏంటి? సిలికాన్. మనం ఒక సెమీ కండక్టర్ తీసుకున్నాం కదా, దాన్ని పేరెంట్ ఆటమ్ అంటారు. దేనికైతే మనం యాడ్ చేస్తున్నామో దాన్ని మనం పేరెంట్ ఆటమ్ అంటున్నాం. అలాగే ఇది ఎందుకు అవుతుంది అంటే, నాకు సిలికాన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, పార్టిసిపేటింగ్ ఫర్ బాండింగ్. ఓకే, సపోజ్ నాకు ఏదైనా ఒక ఆటంలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, 3 + 5 అంటే 8. అప్పుడు మనకి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఇట్లా యాడ్ చేయడం వల్ల ఏమైంది అంటే మనకు ఒక ఎలక్ట్రాన్ అనేది ఎడిషన్గా ఉంది. ఓకే ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ద అయనేషన్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు సెట్ దిస్ ఎలక్ట్రాన్ ఈస్ ఫ్రీ. ఒకటి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు మీ క్వశ్చన్ పేపర్లో కూడా ఎప్పుడైనా కెమిస్ట్రీ క్వశ్చన్ 20 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా మాస్టర్ 21, 22 చేశారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కువ ఉన్న క్వశ్చన్ డిలీట్ చేసేయాలి. ఆ డిలీట్ చేయడానికి నాకు కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటున్నా. ఏమంటున్నాం? అయనైజేషన్ ఎనర్జీ. ఈ అయనైజేషన్ ఎనర్జీ కూడా మీకు ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చి ఉంటుంది. వచ్చిందా? హలో, అవునా? మనం ఏం చదువుకున్నాం? ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్, అని చదువుకున్నాం. దానికి కొంచెం రియాలిటీగా చూడండి. ఇప్పుడు రియాలిటీగా చూడండి. ఓకే, జనరల్గా ఏం చేస్తారు? నోట్స్ రాసుకున్నాక ఏదైనా మీ నోట్స్లో ఏదైనా తప్పు వచ్చింది, అప్పుడు ఆ పేజీ చించేస్తారా? చించేశారా ఎవరైనా ఎప్పుడైనా? అవునా? శ్రావణ్, సాయి చరణ్ ఎవరైనా చించేశారా? శ్రావ్యశ్రీ
చించేశారు అట్లా పేజీలు చెప్పండి తప్పు వచ్చింది అని నోట్బుక్లో. లేకపోతే మీరు లాస్ట్ ఇయర్ మీరు చూస్తే మీ సీనియర్లు చూడండి, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ అయిపోయినాక బస్సులో వెళ్తూ ఏం చేస్తారు, క్వశ్చన్ పేపర్ చింపి చిన్న చిన్నగా రోడ్డు మీద పడేస్తారు. పడేసిందా? చేశారా చెప్పండి, పోనీ అది చూసారా ఎవరైనా? ఇప్పుడు నాకు కావాల్సిన ఆ పేపర్ అట్లా చించడానికి నాకు కావాల్సిన ఎనర్జీ, దాన్ని మనము ఏమంటున్నాము, అయనేషన్ ఎనర్జీ అంటున్నాం. మన రియల్ లైఫ్లో మాట్లాడుకోవాలంటే ఏదైనా ఒకటి చించేయడానికి కానీ లేదా అక్కడి నుంచి పంపించేయడానికి కావాల్సిన ఎనర్జీని అయనేషన్ ఎనర్జీ అంటారు. ఓకే ఓకే ఫైన్ పెట్టాను. అయితే దీన్ని ఇవేంటి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదేంటి ఫ్రీగా మూవ్ అవుతుంది సెమీ కండక్టర్. ఎగ్జాంపుల్ చూడండి, ద ఎనర్జీ రిక్వైర్డ్ ఈజ్ 0.01 ఎలక్ట్రాన్ వోల్ట్ ఫర్ జెర్మేనియం. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్పాడు. అంటే సిలికాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే మనకి ఎంత ఎనర్జీ కావాలంటే 0.05 ఎలక్ట్రాన్ వోల్ట్. ఇది మళ్ళీ మనకి ఫిజిక్స్లో, మీకు మోడర్న్ ఫిజిక్స్లో అటామిక్ ఫిజిక్స్ అని చాప్టర్, అక్కడ మళ్ళీ మీరు బోర్స్ అటామిక్ మోడల్ అని చదువుతారు. అక్కడ అయనేషన్ ఎనర్జీ, అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అలాగే ఇంకోటి ఏంటి టోటల్ ఎనర్జీ, ఈ మూడు కూడా చదువుకుంటాం మనం. అక్కడ వస్తుంది ఈ ఎనర్జీ ఎంత క్యాల్కులేషన్ ఏంటి. నెక్స్ట్, ఎనర్జీ రిక్వైర్డ్ టు జంప్ ద ఫర్బిడెన్ బ్యాండ్. ఓకే, ఫర్బిడెన్ బ్యాండ్. ఫర్బిడెన్ బ్యాండ్ అంటే ఏంటి అంటే ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్. ఓకే, ఇప్పుడు నేను వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ఒక ఎలక్ట్రాన్ని, జెర్మేనియం అనే ఆటంలో ఒక ఎలక్ట్రాన్ పంపించడానికి నాకు 0.72 ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది కావాలి. ఇప్పుడు అట్లా కాకుండా నేను ఒక 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇచ్చేసి ఎలక్ట్రాన్ని ఎక్సైట్ అవ్వు అని చెప్తున్నాను, వెళ్తుందా చెప్పండి? నాకు మినిమం ఎనర్జీ కావాల్సిందే 0.72. అట్లాంటిది నేను ఒక 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇచ్చేసి నువ్వు ఎలక్ట్రాన్ని పైకి వెళ్ళు అంటే వెళ్తుందా చెప్పండి? హలో హలో లేకపోతే సపోజ్ నేనేం చేస్తాను, ఏదైనా పలానా ఒక చాప్టర్ తీసుకోండి, పలానా చాప్టర్లో సపోజ్ ఇదే సెమీ కండక్టర్లో నేను థియరీ చెప్పేసి మీరు ప్రాబ్లం చేసుకొని మార్కులు రావాలి అని చెప్తాను, మీకు వస్తాయా చెప్పండి? చెప్పండి. నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పి ఆ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి, ఆ ప్రాక్టీస్ చేసిన దాంట్లో డౌట్లు ఏంటో అడిగితే అప్పుడు దానివల్ల మనకి మార్కులు వస్తుంటాయి. అట్లాగే ఇది కూడా అంతే, మనకి మినిమంగా జెర్మేనియంలో ఒక్క ఎలక్ట్రాన్ని గ్రౌండ్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి మూవ్ చేయాలంటే కావాల్సిన ఎనర్జీ ఇది 0.72. దానికన్నా తక్కువ ఇచ్చానుకోండి ఇంకేముంది, అసలు వెళ్ళదు. దీన్నే మన వాడుక భాషలో ఏమంటామంటే కట్ ఆఫ్ అంటాం. ఓకే, ఏమంటాం? కట్ ఆఫ్ అంటాం. జనరల్ మీకు బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే, బాగా వినిపించే పేరు ఏంటంటే కట్ ఆఫ్ అని. ఈ కట్ ఆఫ్ మనకి రీసెంట్గా మనకి జేఈ మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఉంటుంది, అవునా? ఇప్పుడు సపోజ్ జేఈ మెయిన్స్ వాడు 72% కానీ లేకపోతే మార్కులు పెట్టాడు అనుకోండి, అవుట్ ఆఫ్ 300 మార్క్స్కి సపోజ్ ఓసీ కానీ కేటగిరీ వైజ్గా మార్కులు పెట్టాడు అనుకోండి. సపోజ్ మినిమం మార్కులు కట్ ఆఫ్ 79 అన్నాడు అనుకోండి. అంటే దీని మీనింగ్ ఏంటి? కట్ ఆఫ్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? కట్ ఆఫ్ మార్క్స్. శ్రీకాంత్ సార్, మేడం, మీరు లీవ్ అయ్యేటప్పుడు నాకు హోస్ట్ ఇయరా? రాజీ అని ఉంటుంది చూడండి నేమ్. ఓకే మేడం, షూర్ మేడం. నాకు హోస్ట్ ఇచ్చి లీవ్ అవ్వండి, ఎందుకంటే మాకు ఇక్కడ కరెంట్ పోయింది, మళ్ళీ జూమ్ ఓపెన్ కాదు.
వెరీ గుడ్ మేడం. ఆ? ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ కట్ ఆఫ్ మార్క్స్ 79 ఎన్నో అంత పెడతారు. ఈ 79 అనేది కాన్స్టెంట్ కాదు, మారుతుంటుంది. అంటే ఏంటి అసలు? ఎవరికైనా ఐడియా ఉందా? హలో హలో సార్ ఎవరికైనా ఐడియా ఉందా కట్ ఆఫ్ మార్కులు అంటే? మీకు ఐడియా లేదంటే నేను చెప్తాను. మినిమం మార్క్స్ అంటే ఇప్పుడు మనకి 300కి ఎవరికైతే గ్రేటర్ దాన్ 79 వచ్చినాయో వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్లో, జేఈ మెయిన్ టెస్ట్లో ఎలిజిబుల్ సాధించారు అంటారు. ఎలిజిబుల్ సాధించారు. 79 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎలిజిబుల్ సాధించలేదు అని. ఓకే, ఇప్పుడు అట్లాగే మన బోర్డ్ ఎగ్జామ్ కూడా ఉంది. ఈ బాధ మనకి బోర్డ్ ఎగ్జామ్ కూడా ఉంది. సపోజ్ బోర్డ్ ఎగ్జామ్లో ఒక 100 మార్కులకు ఉందనుకోండి, మనం పాస్ మార్క్స్ ఎంత అంటే 40 అంటాం. ఓకే, సపోజ్ నా కట్ ఆఫ్ మార్కులు ఎంత 40 అంటారు. ఓకే, 40 కన్నా ఎక్కువ వచ్చిన వాడు మాత్రమే మనం మాట్లాడతాం. 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళని ఏమంటాము? ఫెయిల్ అంటాం. కట్ ఆఫ్ అంటే వీఆర్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ గ్రేటర్ దాన్ దిస్ మార్క్. ఇంత డీటెయిల్గా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మనకి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్ ఉంది ఇదే మోడర్న్ ఫిజిక్స్లో. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఐన్స్టీన్ ఈ పదం ఇంట్రడ్యూస్ చేశాడు. కట్ ఆఫ్ వాల్యూ, కట్ ఆఫ్ పొటెన్షియల్, అట్లాగే కట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకేనా? అందుకని అది చాలా ఇంపార్టెంట్. ఈ కట్ ఆఫ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఫర్బిడెన్ అంటారు. ఇంతకన్నా తక్కువ అయితే ఎలక్ట్రాన్ అనేది పోదు అంటారు. అది సంగతి. అయితే దీని తర్వాత ఏంటి ఏముంది అంటే ద పెంటావాలెంట్ డోపింగ్ ఈజ్ డొనేటింగ్ 1 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఫర్ కండక్షన్ బ్యాండ్. ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉందా అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ హోల్స్. అదే మాట అంటారు. The number of electrons made available for conduction by dopant, okay, strongly depend upon the doping level. The number of electrons generated by silicon atom increases weekly. In a doped semiconductor, total number of conduction electrons is due to electrons contributed by donors. Okay, ఇక్కడ మనకి హోల్స్ అనేవి తక్కువ ఉంటాయి, అలాగే ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో రేట్ ఆఫ్ రీకాంబినేషన్ ఆఫ్ హోల్స్ వుడ్ ఇంక్రీజ్. ఓకే ఓకే నెక్స్ట్ ఇది మెజారిటీ క్యారియర్స్ ఏమో హియర్ ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ క్యారియర్స్ అండ్ హోల్స్ ఆర్ మైనారిటీ క్యారియర్స్. అంటే ఎక్కువ ఏవి ఉంటే వాటిని మెజారిటీ క్యారియర్ అంటాం, తక్కువ ఉన్న వాటిని మైనారిటీ క్యారియర్ అంటాం. ఓకే ఓకే ఇట్లాంటి అంటే ఏ సెమీ కండక్టర్లో అయితే ఎలక్ట్రాన్ ఎక్కువ ఉండి హోల్స్ తక్కువ ఉంటాయో వాటిని ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటారు. అందుకని ఇక్కడ ఈక్వేషన్ రాస్తారు చూడండి. ఎన్ఈ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ ఎన్హెచ్. ఈ డయాగ్రామ్ మనకి పీ టైప్ సెమీ కండక్టర్ ట్రైవాలెంట్ అన్నాడు కదా అది. సో ఇప్పుడు నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు సోమవారం క్లాస్కి వచ్చేటప్పటికల్లా ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ అందరూ చదివి గుర్తుపెట్టుకోండి. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ బోర్డులో. ఎంట్రన్స్లో థియరిటికల్ క్వశ్చన్ అడుగుతున్నాడు దీని మీద. అసలు ఇదంటే ఏంటి, ఎట్లా డోపింగ్ చేస్తున్నాము, మనకి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ దాని రోల్ ఏంటి, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ రోల్ ఏంటి అని. ఇప్పుడు సపోజ్ లాస్ట్ పాయింట్ అయినా సపోజ్ ఇప్పుడు మీకు ఫిజిక్స్ 2 మాస్టర్లు చెప్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మాస్టర్ కూడా ఉన్నారు అనుకోండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద 3rd ఫిజిక్స్ టీచర్? అవునా? హలో, ఆయన రోల్ ఏముంటుంది? దివ్య
రూపేష్, నవీన్, హలో నవీన్,